ఇక మృత్యుఘోష్ అట, గురుకుల్లో మృత్యుఘోష్. 2 ఏళ్లలో 126 మంది విద్యార్థులు మృతట. బాలికలు 54 మంది, బాలురు 72 మంది అట. మరి ఈ వార్తలు ఏ పేపర్లో రాసినాయి ఇప్పుడు దాకా? గురుకుల్లో ఫుడ్ పాయిజన్ తాగి ఫుడ్ పాయిజన్ జరిగి ఎంతమంది విద్యార్థులు ఇప్పటికీ కూడా ఆ గురుకుల భోజనం చేయాలంటే భయం వేసే పరిస్థితికి తీసుకొచ్చారు మీరు. కనీసం ఆ భోజనాలైనా తీసేసేయండి. ఇక ఆ మధ్యాహ్న భోజన పథకమా, లేకపోతే ఆ గురుకుల హాస్టల్లో మీరు భోజనం పెట్టకండి. అసలు హాస్టల్ రన్ చేయొద్దు మీరు. ఇక మీకు ఒకటైనా చేయండి, పిల్లల ప్రాణాలతో ఆడుకునే బదులు మా మాట విని మీరు ఫస్ట్ ఆ హాస్టల్స్ తీసి పడేసేయండి. ఫస్ట్ దయచేసి ఈ పనైనా చేయండి. కనీసం ఆ గురుకుల హాస్టల్స్ వద్దు, మాకు ఆ హాస్టల్ భోజనాలు వద్దు, మీ మధ్యాహ్న భోజన పథకం వద్దు. అసలు మీరు మమ్మల్ని ఉద్ధరించాల్సిన అవసరమే లేదు, తీసేసేయండి, అవి వద్దు. పిల్లల ప్రాణాలతో ఆడుకుంటా ఉన్నారు మీరు, పిల్లల ప్రాణాలతో, పిల్లల బతుకులతో ఆడుకుంటా ఉన్నారు మీరు. బయట పేద ప్రజల్ని వదలట్లేదు, ఇక్కడ పిల్లల్ని వదిలే పరిస్థితి లేదు. మీరు పిల్లలతో సహా బతుకులతో ఆడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు ప్రభుత్వం ఎట్లా దీన్ని, ఏ ప్రభుత్వం అనాలి దీన్ని? ఇంత రాక్షస ప్రభుత్వం జరుగుతూ ఉంది తెలంగాణలో. ఇంత రాక్షస రాజ్యం తీసుకొచ్చుకున్నాం మేము. ఎంతమంది పిల్లలు ఇప్పటిదాకా ఎంతమంది పిల్లలు ఫుడ్ పాయిజన్ గురయ్యారు, అన్నంలో పురుగులు వచ్చినాయి. ఇంత దారుణమైన సిచ్యువేషన్స్ పిల్లలు చూస్తూ ఉన్నారు. ఒక మంత్రి వచ్చేమో వాళ్ళు బయట చిప్స్ అయ్యే తిన్నారు, దానివల్ల ఫుడ్ పాయిజన్ జరిగింది ఒకళ్ళు అంటారు. ఒకళ్ళేమో బీఆర్ఎస్కి అంటగట్టే ప్రయత్నం చేస్తారు. మరి బీఆర్ఎస్లో ఉన్నప్పుడు వాళ్ళకు బుద్ధి లేదు, మరి మీకు అదే లేదా? మరి మీరేం చేస్తా ఉన్నారు? 2.5 ఏళ్ళుగా ఏం చేసారు? మరి మీరు ఏం మార్పులు తీసుకొచ్చారు? మార్పు అన్నారు కదా, ఏం మార్పులు తీసుకొచ్చారు మీరు తెలంగాణలో? బీఆర్ఎస్ కాంట్రాక్టర్లే ఉన్నారు, వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళే ఉన్నారు. మరి మీరేం చేసారు? మీరేం చేస్తున్నారు? మీరు అనాలిసిస్ చేసుకోవాలి కదా, చెక్ చేయాలి కదా. విద్యార్థుల బతుకులు కదా అక్కడ.